బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడాలి నాని అరెస్టు పైన పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటిని ఖండించారు వైసీపీ నేతలు. అరెస్టు కాలేదన్నారు. కొడాలి నాని కోల్కతాలో అరెస్టు చేశారంటూ వచ్చిన వార్తల్ని ఆ ప్రచారాలకి కొలంబో వెళ్తుండగా అడ్డుకున్నారటువంటి వార్తలకి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా మీడియాలో వచ్చిన ప్రచారానికి మొత్తానికి కొట్టిపారేశారు వైసీపీ నేతలు. కొడాలి అనుచరులందరూ కూడా ఈ వార్తని పూర్తిగా అవాస్తవం అంటున్నారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు కొడాలి నాని. తనకి ఒక రకంగా ఆయన వ్యంగ్యంగా కూడా మాట్లాడిగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లైసెన్స్ తప్ప ఎటువంటి పాస్పోర్ట్ లేవు, ఎక్కడికి పోదలుచుకోలేదు, పోలేను, హైదరాబాద్లో ఉన్నాను, నివాసంలో ఉన్నాను, వచ్చి కావాలంటే తేల్చుకోండి అన్నట్టుగా ఆయన మాట్లాడేట్టుగా అర్థమవుతోంది. కానీ ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేసిన మాట అయితే వాస్తవం అన్నట్టుగానే అటు పోలీసులు చెప్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యేది మాత్రం కేవలం ఒక అవాస్తవం అంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన పాన్ కార్డ్, లైసెన్స్ అండ్ ఆధార్ కార్డు తప్ప తనకి పాస్పోర్ట్ లేదు, ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచన లేదు. నేను భయపడడానికి నేనేమి ఆషిమాషి వ్యక్తిని కాదు, ఒక రకంగా టీడీపీ కార్యకర్తని కాదు భయపడడానికి, వైసీపీ జగనన్న అభిమాని అంటూ కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి కొడాలి నాని అరెస్ట్ కాలేదు అనేది మాత్రం వైసీపీ శ్రేణులు ఆయన అభిమానులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మనతో పాటుగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, కొడాలి నాని అరెస్ట్ అయ్యారా లేదా, ఇంతకీ వాస్తవం ఏంటి? కొడాలి నాని అరెస్ట్ పైన పెద్ద ఎత్తున వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఏకంగా ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరులో నుంచి కొలంబో వెళ్తుండగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొడాలి నాని కూడా కోల్కతా నుంచి కొలంబో వెళ్తుండగా అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అంటే నిజంగా అరెస్ట్ జరిగిందా, జరగలేదా? ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు సార్ కొడాలి నాని గారిని? తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియాని అడుగుతున్నా. 2 రోజులకు ఒక రోజు అరెస్ట్ చేస్తారు ఏంటి కొడాలి నాని గారిని? కొడాలి నాని గారిని అరెస్ట్ అని చెప్పి సంవత్సరం నుంచి ఒక 100 తమిళనాలు చూసుంటా నేను. సంవత్సర కాలంగా ఈ రోజు కొడాలి నాని అరెస్ట్ చేసి లాక్కెళ్లారు, అరెస్ట్ చేసి లోపలేశారు. అసలు వీళ్ళకి పని పాట ఏముండదు అనుకుంటా. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి, చేసి మీడియా అటెన్షన్ ని అటు పక్కకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ ఆడుతున్నటువంటి ఒక గేమ్. కొడాలి నాని గారికి అసలు ఏడాది కాలంగా చాలా సార్లు ఆ వార్తలు చూసానని చెప్తున్నారు. ఐటీ సెల్ ని మీరు విమర్శిస్తున్నారు. మరి ఇన్ని సార్లు అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉండడం, అది వాళ్ళు మీకు భయపడుతున్నారన్నట్ట, లేకపోతే అరెస్ట్ చేయలేమన్నట్ట, లేకపోతే కొడాలి నాని గారికి ఎటువంటి తప్పు తెలియదు, ఆయన చాలా నిక్కచ్చిగా ఉన్నారన్నట్ట, ఎలా భావించాలి? మీరు ఎలా చూస్తున్నారు? కాదండి, మేము చంద్రబాబు నాయుడు గారు కొడాలి నాని గారి మీద ఏమైనా 24 కేసులు ఉన్నాయా, లేదంటే ఏమన్నా మద్యం కుంభకోణంలో ఏమైనా బెయిల్ మీద ఉన్నాడా, లేదంటే స్కిల్ డెవలప్మెంట్ లో రోగాల మీద ఏమైనా బెయిల్ మీద ఉన్నాడా కొడాలి నాని గారు? ఆయన హైదరాబాద్ లోనే ఉన్నాడు. అరెస్ట్ చేసుకోవాలంటే చేసుకోమని చెప్పారు. వీళ్ళ అరెస్టులకి ఎవడన్నా భయపడతాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఆఫీస్ బయట గేటు బయట ఉండేటప్పుడు కుక్క కూడా బయటపడదని చెప్పండి. మేమన్నా వెళ్ళి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకొని లోకేష్ లాగా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇప్పించుకోము. ఓకే, ఒకటి క్లియర్ గా చెప్తున్నా, కొడాలి నాని గారికి ఎవరు అరెస్ట్ చేయలేదు. కొడాలి నాని గారు హైదరాబాద్ లో నిజంగా మీరు అంటున్నట్టుగా మీరు గేటు బయట కుక్కల దాకా పోలుస్తున్నారు. అది బహుశా నేను దాన్ని ఏకీభవించని దాన్ని తప్పుగా చూస్తాను, ఎందుకంటే అక్కడ దాకా అవసరం లేదు. మనం కొంత కన్ఫైన్డ్ గా మాట్లాడుకుందాం. సో కొడాలి నాని గారు నిజంగా ఆ రకంగా భయపడకపోతే హైదరాబాద్ లోనే ఉంటున్నారు, పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి పిలిచేటువంటి పిలుపులకు దూరంగానే ఉంటున్నారు, ఆయన ఇచ్చేటువంటి నిరసన కార్యక్రమాలు దూరంగానే ఉంటున్నారు. హైదరాబాద్లో తిష్ట వేసుకొని హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది. భయం కాకపోతే దీన్ని ఏమంటారని అటు టీడీపీ క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్తారు? అంటే మీకు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మొన్న కూడా బైపాస్ సర్జరీ అని మీరు చూశారు. చూసి కూడా అట్లా మాట్లాడటం అనేది ఆ మాట్లాడే వాళ్ళు కరెక్ట్ కాదంటున్నా. ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆయన మొన్న సర్జరీ అయింది, చూశారు మీరు, అందరికీ తెలుసు. సో ఏజీ హాస్పిటల్ నుంచి తర్వాత ముంబైలో హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ అయినటువంటి పరిస్థితి. సో రెస్ట్ ఉండాలి కంపల్సరీ. దానికి ఏదో రాలేదు, ప్రోగ్రాంలకు రాలేదు, భయపడి రాలేదు, ఇది ఎట్లుంటదంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటేనేమో ఎందుకు తాడేపల్లిలో ఉన్నాడు, బెంగళూరు వెళ్తే ఎందుకు బెంగళూరులో ఉన్నాడు. కానీ ఒకప్పుడు అంతా యాక్టివ్ పాలిటిక్స్ కదా, యాక్టివ్ పాలిటిక్స్. కొడాలి నాని అంటేనే ఒక ఫైర్ బ్రాండ్, వల్లభనేని వంశీ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. ఇటువంటి ఫైర్ బ్రాండ్లు అన్నీ కూడా ఒకరేమో జైల్లో, ఇంకొకరేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి దూరంగా ఉంటుంటే డెఫినెట్గా కొంత అనుమానాలు, విమర్శలు, సద్విమర్శలు కామన్ గానే వస్తూనే ఉంటాయి. సో కొడాలి నాని విషయంలో ఆ రకంగా విమర్శలు వస్తున్నాయి అనుకోండి. ఒక సంవత్సరం ఆ తెలుగుదేశం వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు కదా, వాళ్ళకి ప్రశాంత అవసరం లేదని అనుకుంటే వచ్చి మాట్లాడతారు. మైక్ తీసుకుని వాళ్ళ ఇంటికాడికి ఇవ్వండి. మళ్ళీ కొడాలి నాని గారిని ఆల్రెడీ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు కొడాలి నాని గారు చెప్పారు కదా, ఆ రోజు జైలు దగ్గర కొడాలి నాని గారిని మీ ప్రెస్ వాళ్ళందరూ కదా ఇంటర్వ్యూలు చేసినప్పుడు చెప్పారు కదా, పెట్టుకోమని ఈ కేసులకు ఎవడు భయపడతాడని. ఓకే, దేనికి పెడతారు? ఇంకోటి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారని మొన్న ఈ మధ్య కూడా
ఇది లుకౌట్ నోటీసులు ఇచ్చారని వార్తలు వచ్చినాయి. అది చూసి నవ్వుకున్నాం. పాస్పోర్ట్ లేని వాళ్ళకు కూడా లుకౌట్ నోటీసులు ఇస్తారండి? యాజ్ ఎ మీడియా మీ జర్నలిస్ట్ గా చెప్పండి. ఎంత కామెడీ అంటే కొడాలానికి నిజంగానే పాస్పోర్ట్ లేదా? సోషల్ మీడియాలో ఇంకో వార్త చక్కర్లు కొడుతోంది, తనకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, లైసెన్స్ తప్ప ఏమీ లేదు అని. ఆయన మీద అంత ముందున్నటువంటి కేసుల నేపథ్యంలో ఆయనకు పాస్పోర్ట్ లేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన అప్లై చేసుకోలేదు పాస్పోర్ట్. ఆయనకు పాస్పోర్ట్ లేదు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వారంలో 2-3 రోజులు ఎలా ఉంటారో, కొడాల నాని గారు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో వచ్చి వారంలో 4 రోజులు ఇక్కడ ఎట్లా ఉంటున్నాడో కొడాల నాని గారు కూడా అట్లానే ఉన్నారు. ఎక్కడికి పారిపోవాలా? ఇది గుర్తు పెట్టుకోమన్నా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన డైవర్ట్ చేయడానికి ఏదైతే ఆ పనికి మాలినటువంటి ఆ తెలుగుదేశం సోషల్ మీడియా చేసేటటువంటి దుష్ప్రచారం. ఇంకొకటి ఇక్కడ అంటే ఆయన కొలంబోకు వెళుతుండగా కోల్కతాలో అరెస్ట్ చేశారన్న వార్తలు వచ్చాయి. సో కొలంబోకి అనేది కామన్. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆయన కొలంబోకు వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నారనేది మనం చూసాం. సో కొలంబో అనేది వైసీపీ శ్రేణులకి అడ్డగా మారింది అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. అసలు ఈ కొలంబోకి మీ వైసీపీకి సంబంధం ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి కొలంబోతో ఎందుకు లింక్ చేస్తున్నారు? కాదండి, కాదు. ఇప్పుడు ఎవడో సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుకుంటారు. ఇప్పుడు నారా లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి గొడవ అయిందని రాస్తారు. ఇప్పుడు దాని మీద నేనేం విశ్లేషించాలి? వాళ్ళిద్దరు తిట్టుకోపోయారు, కొట్టుకునే దాకా వెళ్ళిందని మొన్న మధ్య ఎవడో రాశాడు సోషల్ మీడియాలో. ఇప్పుడు నేనేం విశ్లేషించాను దాని మీద? మీరు చెప్పండి అన్న. ఇప్పుడు కొలంబోలో వ్యాపారాలు ఉన్న వాళ్ళు వ్యాపారం కోసం వెళ్తారు కొలంబో. దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆడ పారిపోవాలా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏమి తప్పించుకోవడానికి ఆడికేం పోవాలా? ఆ అవసరం ఏముంది మాకు? వెళ్ళాలనుకుంటే తప్పించుకొని వేరే రకంగా వచ్చి దొరికేటట్టు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తారా? ఎవరన్నా మీరు చెప్పండి సార్, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తారా? కొలంబోకి వేరే మార్గం నిజంగా తప్పించుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక దుష్ప్రచారం, ప్రతిదాన్ని చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూపించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద డ్యామేజ్ చేయాలనేటటువంటి ఒక పెద్ద కుట్ర. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ మీడియాస్ ఉన్నాయి, ఒక 3-4 రాజకీయ పార్టీలు కలిపి ఉన్నాయి. ఈ విధంగా దుష్ప్రచారం చేస్తారు. ఇది కామన్. కేసులకు ఎవరు భయపడుతున్నారండి బాబు? ఇది మాకు ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోమనండి. ఇంకా 4 ఏళ్ల తర్వాత శాశ్వతంగా జైల్లో ఉంటానికి ప్రిపేర్ అవ్వమనండి. ఇప్పుడు మమ్మల్ని 100% అంటే మిమ్మల్ని కొడితే మీరు నన్ను కొట్టరా? డెఫినెట్ గా మరి అంతే కదా. రాజకీయాల్లో ఇటువంటి ఆరోపణలు రావడం అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళకి ఉండాలి ఆ బుద్ధి. అధికారంలో ఉన్నటువంటి ఈ కోట పార్టీకి ఆ బుద్ధి ఉంటే ఇలాంటివి చేయదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటే పోలీసులను పెట్టి అంతా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? సో ఈ విధంగా లేదంటే తప్పుడు కేసులు పెట్టి లిక్కర్ స్కామ్ జరిగిందంట. ఈ 4 సంవత్సరాలు ఛాలెంజ్ ఈ ప్రభుత్వంలో ఉన్నాడు ఎవడన్నా మగాడైతే 4 ఏళ్ళు టైం ఉంది నిరూపించమనండి. 4 ఏళ్ళు టైం ఇస్తున్నాం. లిక్కర్ లో స్కామ్ జరిగిందని నిరూపించమనండి. ఉందా లేదో పని చేద్దాం. 2014 to 19 మీ ప్రభుత్వంలో మద్యం దాని గురించి, 2019 to 24 మా ప్రభుత్వంలో మద్యం దాని గురించి సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా? మేము సిద్ధం. ఎందుకు ఊరక చేతగానే మాటలు వాళ్ళు? ఏదో అధికారం ఉంది కదా, ఓ 10 మంది పోలీసులను అడ్డం పెట్టుకొని ఓ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటే పోతాం జైలుకి. తర్వాత ఏమైందండి? తర్వాత వస్తాం కదా, ఏం చచ్చిపోం కదా. తర్వాత ఎక్కడికి పోతారు వీళ్ళు? ఆ రోజు ఉండమనండి వెళ్ళని. మీ టైంలో మరొక 2 minutes తీసుకుంటాను. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఈ వార్తలు జరిగిన నేపథ్యంలో వార్తా ప్రచారంలో పెద్ద ఎత్తున మేము కూడా ఈ వార్త నిజమే అనుకొని మేము ప్రచురించడం జరిగింది. ఈ విషయంలో కొడాల నాని మీరు ఇంటిదాకా అంటున్నట్టుగా ఆయనకి కొంత అనారోగ్య బారిన పడ్డారు, సర్జరీ చేసుకున్నారు, వచ్చారు. అయితే ఈ సమయంలో ఆయన అరెస్ట్ చేయడం కరెక్టేనా అని అంటే గంట సమయంలోనే సుమారుగా 3-4 వేల మంది ఆ పోలింగ్లో పాల్గొన్నారు. 90% మంది ఎస్ అని సమాధానం చెప్తున్నారు. అరెస్ట్ చేయడం సబబే అంటున్నారు. ఇంకా కామెంట్స్లో అయితే 3rd degree చేయాలంటున్నారు, బయటికి రాకుండా లోపలనే నిర్బంధించాలంటున్నారు. ఇంకా రకరకాల కొన్ని దాంట్లో కొంత పాజిటివ్ నెగిటివ్ 2 కామెంట్స్ ఉన్నాయి. సో నెగిటివ్గా కామెంట్ చేసి ఇంత కక్షపూరితంగా ఆయన 3rd degree చేయండి అని చెప్పేటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళ దాకా వస్తే అది కూడా 3rd degree చేయటం వాళ్ళు కరెక్టే అని వాళ్ళు సమర్థిస్తానంటే అలాంటి పోల్స్కి సమర్థించే వాళ్ళకి రేపు పొద్దున అదే శిక్ష వేయాలి, దాన్ని మాకు కూడా అదే శిక్ష వేయండి అని చెప్పి వాళ్ళు కూడా సమర్థిస్తానంటే దాని మీద మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద అంతా టీవీలు కానీ అతుక్కుపోయి చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఆటంకాలు ఈ ప్రభుత్వం ఆటంకాలు ఏర్పరుస్తుంది కాబట్టి. సో ఎవరో పోల్లో తెలుగుదేశం వాళ్ళు ఏదో ఓట్లు వేసారా ఇంకోటి అన్ని అసలు పట్టించుకునేటటువంటి మాకు టైం కూడా లేదండి. ఒకటైతే క్లియర్ గా చెప్తున్నాం, మేము ఒక రాజకీయ పార్టీగా మేము ఈ రోజు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటిని అడ్రస్ చేయడానికే ఉన్నాం. వాళ్ళు ఎవరో పోల్స్ పెట్టారా, 90% వచ్చిందా, వాళ్ళు ఎవరో 3rd degree ఉపయోగించమన్నారు, వీళ్ళెవరో 4th degree ఉపయోగించమన్నారు, ఇవన్నీ
ఎవరి ఇష్టం వాళ్ళు అనుకోనండి. ఇప్పుడు వచ్చిన నష్టం ఏమన్నా? ఈ ప్రచారం మాత్రం కేవలం ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం కోసం, మీడియాలో అటెన్షన్ లేకుండా చేయడం కోసమే అంటారా? కొడాలి నాని గారు హైదరాబాద్ లో ఉన్నారు. ఓకే, ఒకవేళ కావాలంటే మీకు ఫోన్ చేసి అడ్రస్ చెప్తారు. ఏపీ పోలీసులకి ఏదన్నా ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే ఓకే, డెఫినెట్ గా ఆర్టీ సంప్రదిస్తుంది. కొడాలి నాని గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం, ఆయన కాల్ అటెండ్ చేయట్లేదు. డెఫినెట్ గా కొడాలి నాని వారి సమాచారాన్ని ఆయన యొక్క అభిప్రాయం పోలీసులు అయితే ట్రాక్ చేస్తారు కదా ఎక్కడ ఉందో. అవును, ఆయన కాల్ ఆన్ లో ఉందంటే సిగ్నల్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళకి 1 నిమిషం పనే కదా. అవును, నిజంగా అరెస్ట్ చేయాలంటే ఇంకోటి మీకు అరెస్ట్ నిజంగా అట్లాంటివి జరిగి ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ఈ పార్టీకి కొట్టారు, లాక్కెళ్లారు, గుద్దారు, ఇట్లాంటివన్నీ ఉండే కదా మాకు కామెడీ అద్భుతమైన న్యూస్లు. ఎక్కడా లేదంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఇదేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాన్న దయచేసి ఎవరు నమ్మద్దు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మొత్తం ఈ విషయం కొడాలి నాని అరెస్ట్ చేశారనడంలో ఎటువంటి వాస్తవం లేదు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే పలుమార్లు అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. లుకౌట్ నోటీసులు జారీ అంటున్నారు. ఆయనకు పాస్పోర్ట్ లేదు, లుకౌట్ నోటీసులు ఎలా జారీ చేస్తారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది ఈరోజు పల్నాడు, సత్తెనపల్లి, రెంటపాల్లో ఈరోజు ఆయన పర్యటన ఉన్న నేపథ్యంలో దాని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా డ్రామాలు చేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా అని చెప్పి వెంకటరెడ్డి కొట్టిపారేస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ప్రజెంట్ కొడాలి నాని అరెస్ట్ పైన తప్పుడు వార్తలు అంటూ కొట్టిపారేస్తున్నారు వైసీపీ శ్రేణులు. వారంతా కూడా ఇది అవాస్తవం, హైదరాబాద్లో ఉన్నారు ఆయనకి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, లైసెన్స్ తప్ప ఏ ఇతరత్ర కార్డులు లేవు, లుకౌట్ నోటీసులు జారీ చేయలేదు, అంతా బాగానే ఉంది, హైదరాబాద్లోనే ఉన్నారని చెప్తున్నారు ఆయన. అప్డేట్స్ ఏంటి? సో దీంట్లో ఆ పోలీస్ రియాక్షన్, నిజంగా పోలీస్ ఎక్కడ కన్ఫర్మ్ చేశారు అరెస్ట్ చేశామని? లేదు, ఉదయం నుంచి కూడా అదే. ఇప్పుడు నాని అరెస్ట్ అయ్యారంటూ కొన్ని ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది అనేది సమాచారం. పోలీసులు కూడా దీని మీద మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అని ఏపీ పోలీసు కూడా ఇప్పుడు రెస్పాండ్ అవుతుంది. అయితే ఈ సంఘటన జరిగి ఉదయం నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ అయితే పోలీసుల నుంచి కూడా రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అటువంటిది ఏమీ చేయలేదు. కానీ గతంలో అతని మీద కేసులు ఉన్నాయి. సేమ్ టైం లుకౌట్ నోటీసులు కూడా మేము జారీ చేశామనేది వాళ్ళు క్లియర్ గా చెప్తున్నప్పుడు కూడా నాని విషయంలో కొంత కావాలనే ఒక ప్రచారం జరుగుతోంది. అది కూడా కొలంబోకి వెళ్ళిపోతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తున్నారు అనేది వైసీపీ కూడా దీన్ని గుర్తుపారేస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఇప్పుడు ఇది నిరాధారమైన వార్తలు, దీన్ని మా దగ్గర ఎటువంటి ఇష్యూస్ లేవు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మీద ఎందుకు ఇటువంటి వార్తలు వస్తున్నాయి, ఎందుకు ఈ వ్యవహారం నడిచింది అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతోంది. కానీ ఇది ఉద్దేశపూర్వకంగానే క్రియేట్ చేశారు. ఒక వర్గం కావాలని నాని వ్యవహారం మీద ఈ దర్యాప్తు అంటే ఏంటి, ఎందుకు అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నది నిజమే అంటారా? డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే నాని అరెస్ట్ అన్నారా? పలుమార్లు అరెస్ట్ చేశారు ఏడాది కాలంలో, సుమారుగా ఇప్పటికే 10 సార్లు అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు కూడా అలాంటి టచ్ చేయలేదు. అంటే తన పైన మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. పౌర సరఫరా శాఖ మంత్రిగా పనిచేసే సమయంలో అనేక అవినీతికి పాల్పడే కేసులు ఉన్నాయి, ఇంకా రకరకాల కేసులు అయితే ఉన్నాయి. టీడీపీ శ్రేణుల పైన దాడి చేశారని రకరకాలుగా, ఒకటి మనం చెప్పలేము. సో ఈ కేసులో ఇప్పటివరకు నానిని అరెస్ట్ చేయలేదు, చేయరు కూడా అటువంటి ఒక భావనలో ఉన్నారు. ఇందాక వెంకటరెడ్డి గారితో మాట్లాడిన సమయంలో ఆయన కూడా ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా నానిని కాదు కదా, ఆయన గేటు ముందున్న కుక్కలను కూడా భయపడడం, ఎవరిని భయపెట్టాల్సిన అవసరం, మాకు ఇమ్యూనిటీ పెరిగింది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు. అంటే పోలీసు వెనకడుగు వేస్తున్నారా? నిజంగా వీళ్ళు తప్పేం లేదని భావిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? అట్లా అటువంటిది ఇష్యూస్ కాదు. కానీ బట్ బేసిక్ గా జరుగుతున్న ఇష్యూ అయితే నాని వ్యవహారంలో సర్జరీ జరిగింది, తర్వాత పూర్తిగా ఆయన రెస్ట్ లోకి వెళ్ళిపోయారు. ఈ టైంలో ఏదైనా ఇష్యూ జరిగితే కొంత ఇబ్బంది అనేది ఒకటి. ఎందుకంటే ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆయన కొంత రికవరీ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు సడన్ గా కొందరు కావాలనే ఈ ప్రచారం చేయడం, ఈ వ్యవహారం మీద కొంత ఫోర్స్ఫుల్ గా, అది కూడా చాలా ఫోర్స్ గా ప్రచారం నాని వ్యవహారంలో జరుగుతుంది. సో అయితే నాని కూడా క్లియర్ గా నేను ఎక్కడికి పోలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను అని ఆయన ఈ వార్తలు కూడా కొట్టిపారేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసు కూడా దీని మీద రెస్పాండ్ అయింది. మనం ఎటువంటి ఈ వార్తల్లో నిజం లేదు అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో అంటే ఇది ఎందువల్ల జరుగుతుంది ఏంటి అనే దాని మీద కొంత ఉద్దేశపూర్వకంగానే ఒక వర్గం డైవర్స్. అందులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లికి వెళ్తున్నారు. సత్తెనపల్లిలో పెద్ద ఎత్తున ఆంక్షల మధ్య ఆయన యాత్ర జరుగుతోంది. వేలాది మంది జనాలు ఆయనకి ఇన్ని ఆంక్షల మధ్యలో కూడా
ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. సో కొంత టెన్షన్ వాతావరణంలో ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ కు మాత్రమే చూడాలి తప్పితే వేరే ఇష్యూస్ లేవు. ఇది ఉద్దేశపరంగానే కొన్ని పనిగట్టుకొని చేస్తున్న వార్తలుగా వైసీపీ కొట్టిపడేస్తుంది. పోలీసులు కూడా దీన్ని ఖండిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. కొడాలి నాని అరెస్టు పైన మీడియాలో వచ్చినటువంటి వార్తలపైన వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. అది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాట్లాడిన మాటలే కానీ దీంట్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అసలు కొడాలి నానికి పాస్పోర్టే లేదట. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, లైసెన్స్ తప్ప నా దగ్గర ఎటువంటి కార్డ్స్ లేవు, నాకు లుకౌట్ నోటీసులు జారీ కాలేదు, నన్ను అరెస్ట్ చేయలేదు, నేను సేఫ్గా హైదరాబాద్లో ఉన్నాను, నా నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పి కొడాలి నానితో పాటుగా అటు వైసీపీ శ్రేణులు కూడా చెప్తున్నారు. కొడాలి నాని అభిమానులు, అనుచరులు కూడా ఈ వార్తల్ని కొట్టిపారేస్తున్నారు. సో దీనిపైన పెద్ద ఎత్తున ఇప్పుడు తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కొడాలి నాని అరెస్ట్ అని చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఈ రకంగా అరెస్ట్ చేశారు. బెంగళూరు అదుపులోకి తీసుకున్నప్పుడు కొడాలి నాని కూడా అదుపులోకి తీసుకోవడం అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కానీ అటువంటి వార్తలు ఏమీ జరగలేదు. అటు ఏపీ పోలీసులు కూడా వీటిని ఎటువంటి విషయంగా ధృవీకరించడం లేదు. కొడాలి నాని మేము అరెస్ట్ చేయలేదంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏదేమైనా టీడీపీ సోషల్ మీడియానే ఇటువంటి వార్తల ప్రచారాలకి తెరలేపింది అని చెప్పి వైసీపీ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు.